ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. దీనికి ఎలా ప్లాన్ చేసుకోవాలన్న ఆ మొత్తం ఇన్ఫర్మేషన్ నేను ఇస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వేసవికాలం వచ్చేసింది కదా. పిల్లలందరూ ఇంట్లోనే ఉండి అల్లరి చేస్తూ సతాయిస్తూ ఉంటారు. కాబట్టి మనం ఒక ప్లేస్ని సెట్ చేసుకొని కొన్ని గంటలు గడపడానికి వెళ్తే వారం రోజులకి తరపడా మెమరీస్ అన్నీ అందులో ఉంటాయి. కాబట్టి నేను ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాను. అదేంటో చూపిస్తాను రండి. మీరు కూడా చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. దూరంగా ఉన్న వాళ్ళు మీరెప్పుడు చూడలేరు కదా. ఇది నాతో పాటు మీరు కూడా రండి. మీరు కూడా ఆ ట్రెడిషన్ ఎంజాయ్ చేద్దరు. కానీ చెన్నై ఎంత డెవలప్ అయిపోతుంది కదా. చెన్నైకి దూరంగా కొంచెం ప్లేస్లో ఈ చౌకీదాని అనే దాన్ని కట్టారు. ఈ చౌకీదాని అనేది అప్పుడు పాతకాలంలో ఉండేది. ఇప్పుడు స్పెషల్గా రాయల్ చిత్రం అంటారనమాట. కూల్ డ్రింకు, వాటర్ బాటిల్స్, చిన్న చిన్న స్నాక్స్ తీసుకెళ్ళడం మాత్రం మర్చిపోకండి. మనం అక్కడికి వెళ్ళాక అన్నీ ఫ్రీగా దొరుకుతాయి. మనం వెళ్ళగానే వాళ్ళు బొట్టు పెట్టి లోపలికి వచ్చి గ్రాండ్ వెల్కమ్ చేస్తారు. అవేంటో ఆ ట్రెడిషన్స్ ఏంటో మీకు కూడా చూపిస్తాను. వెళ్ళగానే భలే వెల్కమ్ చెప్పారు కదా. ఈ వెల్కమ్తో పాటు వాళ్ళు మనకి బొట్టు పెట్టి ఇన్విటేషన్ చాలా బాగా ఇచ్చారు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఈ క్షణాలు మీరు జీవితంలో మర్చిపోయారు. ఈ రాయల్ చిత్ర వాళ్ళు అంత బాగా అరేంజ్మెంట్స్ చేశారు. దీన్ని లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. మొదటిగా మన టైమింగ్ తెలుసుకోవాలి కదా. అది ఎప్పుడంటే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10:30 వరకు ఇది ఓపెన్ ఉంటుంది. పెద్దవాళ్ళకైతే 600 టికెట్, చిన్న వాళ్ళకైతే 475 రూపాయల టికెట్ విత్ ఫుడ్తో సహా. నేను చాలా చిన్నప్పటి నుంచి అల్లరి పిల్లని, ఏం చూసినా వదిలిపెట్టాను. నాకు కూడా అతనిలాగా రాజస్థానీ వాళ్ళలాగా డ్యాన్స్ చేయాలనిపించింది. నేను కూడా వంటలు దూరిపోయి ఇంకేంటి నా ఇష్టం, నేను రౌండ్ అండ్ రౌండ్ తిరిగేస్తున్నాను. ఇక్కడ చాలా మటుకు అన్నీ ఫ్రీయే, కానీ తక్కువ రేట్లో హార్స్ రైడింగు, బోట్ రైడింగు అన్నీ ఉన్నాయి. 20 రూపీస్ మాత్రమే. చిన్నపిల్లలకి చాలా గేమ్స్ ఉన్నాయి. అవి ముందు మీరు చూస్తారు. ఫస్ట్ మనం బోట్ రైడింగ్ చేద్దాము, ఎంజాయ్ చేద్దాం. బోట్ రైడింగ్ మాత్రం ఫుల్ ఫ్రీయే, కానీ మనం పెడలింగ్ చేసుకోవాలి. దీనితోనే మొత్తము పడవని ఇటు అటు టర్నింగ్ చేసి మొత్తం కంట్రోల్ చేస్తున్నారు. ఆ కనిపించే గుహలోంచి జూయి అనుకుంటూ దూరం వెళ్ళిపోతున్నాం మనము. అందులో నుంచి చూసుకోండి.
బోట్ రైడింగ్ చాలా బెస్ట్గా ఉంది కదా, చాలా ఎంజాయ్ చేసాం చుట్టుపక్కల అంతా చూసుకుంటూ. కనిపిస్తోంది ఇప్పుడు మనం అక్కడికే వెళ్ళిపోతున్నాము. మంచి వేడి వేడి నెయ్యేసిన చపాతీలు తినిపోతున్నాము. వెయిట్ చేయండి. వ్యూస్ చాలా అదిరిపోతున్నాయి కదా, మనసుకి ప్రశాంతతగా ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. ఈవినింగ్ టైం సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఈ బ్రిడ్జ్ ఎక్కుతుంటే భలే ఉంది అసలు, ఆ సూర్యు అస్తమానము, ఆ వ్యూ బ్రహ్మాండంగా ఉంది. ఇవన్నీ మిస్ అవ్వకండి. దిస్ ఈజ్ వాటర్ ఫాల్స్. చిన్న వాటర్ ఫాల్ అయినా బాగుంది. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా అన్నట్టు ఆకాశం అంతా చాలా నీలంగా ఉంది కదా. నిజంగానే మీ అందరి నా సబ్స్క్రైబర్స్ ముందు ఇదంతా ఏమిచ్చినా సరిపోదు. హాయ్ టు ఆల్. ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్లో ఇలాంటి కళ్ళకి మనసుకి ప్రశాంతతగా ఉంది కదా ఇవన్నీ చూస్తుంటే. అప్పుడు మొబైల్స్ లేని మ్యాజిక్ వరల్డ్లా ఉంది. ప్రకృతిలోనే ఆనందిస్తున్నట్టుంది. ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్ పొల్యూషను అవన్నీ ఉన్నాయి. ఈ వాతావరణంలో అసలు పొల్యూషన్ లేకుండా ప్యూర్ ఎయిర్లా ఉంది. చూడండి, మనకి ఇది ఫ్రీ వాటర్ మనం తయారు చేయొచ్చు. కానీ ఇవాళ కనిపించలేదు, సెలవు పెట్టేసినట్టున్నాడు. వేడి వేడి చపాతీలు, దాని మీద నెయ్యేసి దాంట్లో మంచి చట్నీ, కారం కారం చట్నీ, చిన్నపిల్లలకైతే బెల్లము పంచదార వేసి ఇచ్చాడు. ఎంత బాగుందంటే దాని టేస్ట్ అసలు చెప్పలేము, అంత బాగుంది. ప్రతి వాళ్ళు నాకు కావాలి అంటూ 2-3 ఆర్డర్ చేసుకొని తినేశారు. నైసా రోటీ, గుజరాతీ రోటీ. మనకి తిరిగి అలసిపోయామంటే పర్వాలేదు, కానీ లేకపోతే మనకి పెద్దవాళ్ళకైతే ఎనఫ్ ఫుడ్ దొరుకుతుంది వితౌట్ ఆర్డర్. డిన్నర్ ఆర్డర్ చేసుకోక లేకుండానే మనము ఇవన్నీ తినేస్తుంటేనే కడుపు ఎండిపోతుంది. తిరిగేస్తుంటాం, మళ్ళీ తినేస్తుంటాం, మళ్ళీ తిరిగేస్తుంటాం. మనకి చాలా నచ్చుతుంది. ఒకళ్ళు ఒక దాంతో సరిపెట్టుకోలేరు, 2-3 తినేస్తారు. కారంగా ఉంది పచ్చడి, అదే నేను చెప్తున్నాను మీకు కారంగా ఉందని. ఇలాంటివే అనుకున్నారా, దేవుల్ని టెంపుల్స్ని కూడా బాగా కట్టారు. కేవ్ ఫారెస్ట్లో లాగా తయారు చేసి అందులో సాయిబాబా టెంపుల్ పెట్టారు. మీకు చూపిస్తాను పదండి. ఎంత ప్లెజెంట్గా ఉందంటే చాలా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఇది చూపిస్తాను రండి.
జయ జయ సాయి నమో నమ, సద్గురు సాయి నమో నమ, జయ జయ సాయి నమో నమ. ఆ భగవంతుడి ఆశీర్వచనం మనకు దొరికిపోయింది సాయిబాబాది. ఇంకా మనం బాయ్ చెప్పి నమస్కారం చెప్పి మనం బయటికి వెళ్ళిపోదాం. భగవంతుడి దర్శనం చేసుకుని బయటకు వచ్చేసామా. ఇంకా అప్పుడే చీకటి అయిపోతూ లైట్లు ల్యాంతర్స్ అన్నీ వెలిగించేశారు. చూడు ఎంత అందంగా కనిపిస్తున్నాయో ల్యాంతర్స్తోని. What is going on? చిన్న రౌండ్ అవగానే మన టర్న్ అయిపోయింది. ఇప్పుడు మీకు అంత పెద్ద రౌండ్ కావాలంటే ఎక్కువ పేమెంట్ చేసుకుని అదా మొత్తం అంతా తిప్పుతారనమాట. పేమెంట్ ప్రకారం కూడా ఉంటుంది. ఇది మన సరదా కొద్దీ మనం వాడుకోవచ్చు దీన్ని. క్లోజప్ తీయడానికి కూడా లేదు. వెయిట్ 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 మన ఫోన్ భయపడుతుంది. ఫోన్ వెయిట్ వెయిట్ వెయిట్. अच्छा ओके he's taking back of him nice hey what happened क्या हो गया अरे what is this I didn't మళ్ళీ క్యూలో రాదా మళ్ళీ వీడియో తీసుకోవాలని మళ్ళీ ఇంకో ట్రిప్ కోసం మళ్ళీ ఎక్కేసాను ఇంకోసారి రైడింగ్ కోసం. మన రైడ్ అయితే అయిపోయింది. ఏం భయం ఉండదు. మీరు ఒకసారి నెక్స్ట్ టైం మీరు అందరు వచ్చినప్పుడు ఒకసారి ఎంజాయ్ చేయండి. బాగుందా కెమెల్ రైడ్ అయితే కామెంట్ చేయండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. నెక్స్ట్ క్యామెల్ రైడ్ అయిపోయిన తర్వాత బుల్లక్ కార్డ్ రైడ్ చేసామా. యానిమల్స్ అన్ని కంపు కొడుతున్నాయి. అయినా కూడా ట్రావెల్ ఫీలింగ్ కోసం అని చెప్పేసి ముందు ట్రావెలింగ్ చేస్తామన్నమాట. అందుకని కెమెరాని నా వైపు తిప్పేసుకున్నాను. ఓన్లీ మీకోసం చూపించడం కోసం ఈ తిప్పలన్నీ. కానీ పీస్ఫుల్గా ప్రశాంతతగా ప్రాబ్లమ్స్కి టెన్షన్స్కి దూరంగా రొటీన్కి దూరంగా హ్యాపీగా అనిపించింది. మీరు ఇలాంటి అనుభవాల్ని మీరు కూడా ఒకసారి తెలుసుకోవాలని నా అభిప్రాయం. ప్రాచీన కాలంలో ఎలా ఉండేదో అలాగా బుల్లక్ కార్డ్స్ క్యాంప్ ఫైరు తయారు చేసి అక్కడ పెట్టారు. మనకి వెల్కమ్ డ్రింక్ ఫ్రీ, వాటర్ చల్లని వాటర్ కూల్ వాటర్ కూడా మనకి ఇస్తారు. మనం అలసిపోయినా మనం హ్యాపీగా ఎంత కావాలంటే అంటే అన్లిమిటెడ్గా డ్రింక్ తాగొచ్చు. అది కూడా రోజ్ మిల్క్ ఇచ్చారు. రోజు రోజ్ వాటరు మామూలుగా ప్లెయిన్ వాటర్ ఇచ్చారు. మేము హ్యాపీగా తినేసి తాగేసి మంచిగా తిరగడానికి వెళ్ళిపోతున్నాం. ఈ లోపల మాకు ఒకటి కనిపించింది. అదేంటో వాటర్
says. Maybe he's angry. Video. ఇలా ఎవరైనా కలిసి మనతో మనస్ఫూర్తిగా మాట్లాడితే చాలా బాగుంటుంది కదా. తెలియని ఫ్రెండ్ కూడా చేసి చెప్పి చాలా జోక్లేసి మాట్లాడితే బాగుంది నాకు. ఇంకా దిస్ ఇస్ స్నాక్స్ ఫ్రీ అనమాట. ఇదే మన కౌంటరు, దాల్ బాటి కౌంటరు. గుజరాతీ ఫేమస్. వాళ్ళు దాల్లో బాటి వేసి ఇచ్చారు, చాలా బాగుంది. కానీ మేము తర్వాత తీసుకుందామని డిన్నర్ కోసం వెళ్ళిపోదాము. డిన్నర్ టైం అయిపోయింది. ఫస్ట్ డిన్నర్ కూడా 2-3 టైమ్స్ వాళ్ళు పెడతారు. ఆ 2-3 టైమ్స్లో మేము ఫస్ట్ ఫేజ్ని బుక్ చేసుకున్నాం అనమాట. అందుకని ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోదామని మేము తీసుకోలేదు. తర్వాత వచ్చి తిందాం అనుకున్నానని కడుపుంది. ఇప్పుడు బాహుబలి టైప్లో నేను ఎత్తి టమ్మాలని కొడదాం అనుకున్నాను. నా చేత కాలేదు, అయినా కూడా నేను నా ట్రయల్స్ నేను వేశాను. నాకు చాలా నచ్చింది, ఎంజాయ్ చేసింది. ఇలా చిన్న చిన్న కార్డ్స్ వేసి ఆ కార్డ్స్ మీద రిలాక్స్ కోసం పెట్టారు. మనం మెహందీ కూడా ఫ్రీగా పెడుతున్నారు. ఎంతమంది వస్తే అంతమందికి కూడా మెహందీ ఫ్రీ అనమాట. చాలా అమ్మాయి పాపం ఓపికగా ఎప్పటి నుంచో కూర్చొని నా 4 o'clock నుంచి ఎవరు వస్తే వాళ్ళకి అందరికీ లేడీస్ అందరికీ రకరకాల డిజైన్స్తో పెట్టి అందరినీ హ్యాపీగా ఫీల్ చేసింది. నేను కూడా తర్వాత పెట్టించుకున్నాను. నా టైం అయితే ఇంకా రాలేదు. నా టైం వచ్చినప్పుడు నేను చూపిస్తాను. ఓకే, హైట్స్ ఆఫ్ టు దట్ గర్ల్ who is putting mehendi for everybody. ఇది అయిపోయిన తర్వాత గేమ్ సెక్షన్లోకి వచ్చాము. స్నేక్స్ అండ్ ల్యాడర్స్ చాలా బాగుంది. పెద్ద ప్లేస్లో వాళ్ళు అరేంజ్ చేశారు. పిల్లలందరూ మంచిగా వచ్చి పెద్ద డైస్తో ఆడుకుంటున్నారు కూడా. నేను కూడా ఒక రౌండ్ వేద్దామని నేను కూడా ఒక నిచ్చెన ఎక్కేసి ఒక స్నేక్ ఫేస్లో కూడా పడిపోయాను. జీ అనుకుంటూ జారుకుంటూ కిందకు కూడా వెళ్ళిపోయాను. మీకు చూపిస్తాను ఎలా పడిపోయానో ఎలా ఎక్కాను. ఇదే మనం ల్యాడర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాము. చూడండి, ల్యాడర్ నుంచి చూడండి టెంటో అని ఎక్కేసాం కదా. అలా చూసి మళ్ళీ స్నేక్ దగ్గరికి వెళ్ళి స్నేక్స్ పొట్టలోంచి అనుకుంటూ జారుకుంటూ అనుకుంటూ కిందకి వెళ్ళిపోతాం అనుకుంటూ కిందకి వెళ్ళిపోతున్నాము. మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఇంకేం చేస్తాను, వచ్చేసాను బయటికి. ఆ తర్వాత ఇక్కడ మ్యాజిక్ చూపిస్తున్నారనమాట. మెజిషియన్ కూర్చుని ఉన్నారు. ఆ మెజిషియన్ చాలామందిని కలెక్ట్ చేసుకున్నాక అందరూ వచ్చి కూర్చున్న తర్వాత మ్యాజికల్ చేస్తారు. కానీ నేను మ్యాజిక్ చూస్తూ ఉంటే నా టైం కొంచెం సరిపోదని చెప్పి అతన్ని బయట నుంచి ఓపెన్గా అవుట్లుక్ ఇచ్చేసి నేను అక్కడి నుంచి వెళ్ళిపోయి మిగతావన్నీ కవర్ చేద్దామనుకుంటున్నాను. ఫస్ట్ మేము చేయాల్సింది లంచ్ టైం అయిపోతుంది కదా. 6:45 ఒక బ్యాచ్ ఉంది. ఆ బ్యాచ్కి మేము బుక్ చేసుకున్నాం డిన్నరు. ఆ డిన్నర్ చేయడానికి వెళ్ళిపోయాం. ఎక్కడ తీసుకున్నాను చూడండి, డిన్నర్ దాంట్లో ప్యూర్ రాజస్థానీ మోడల్, రాజస్థానీ డిజైన్స్తోని, రాజస్థానీ వంటకాలతోని ద రాయల్ చిత్రం వాళ్ళు రాజస్థానీ వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు. ఆ టైపు మోడల్లో పెట్టారనమాట. ఫస్ట్ అన్ని అరేంజ్మెంట్స్ అయితే సూపర్ ఉన్నాయి. వెనకాల పెయింటింగ్స్ అయితే చాలా బాగా అరేంజ్ చేస్తారు. మా కోసం ఈ ప్లేస్ సెలెక్ట్ చేస్తారు. మమ్మల్ని స్పెషల్గా ఇక్కడ కూర్చోపెట్టారు. చిన్నపిల్లలు ఉన్నారని మేము అక్కడ సెలెక్ట్ చేసుకుని కూర్చున్నాము. వాళ్ళు చాలా బాగా రాజస్థానీ వంటలు, డోక్లా, దాల్ బాటి, దాల్ రైస్, పులిహోర, స్వీట్ ఇచ్చారు. రాగానే ఫస్ట్ స్వీటు, కూల్ డ్రింకు, చాట్, మజ్జిగ అంటారు కదా, మా చాట్ అంటారు, రోజ్ మిల్క్ వెల్కమ్ డ్రింకు, ఇవన్నిటితోని భలే మర్యాద చేశారు. వాళ్ళు చాలా మర్యాదగా వడ్డించారు, మర్యాదగా వాళ్ళన్నీ చేశారు. మీకు ఇవన్నీ డిస్క్రిప్షన్లో రాస్తాను, చూడండి. వాళ్ళ పలకరింపులు కానీ వడ్డింపులు కానీ చాలా బాగున్నాయి. చూస్తేనే మేము కొంచెం తినాలనుకున్నా వద్దు అనుకుంటేనే చాలా ఎక్కువ తినేసామన్నమాట. కూడా ఈ డోక్లాని, ఈ స్వీట్ని ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. మాల్పోహా అంటారు కదా, అది వీళ్ళ స్పెషల్ అనుకుంటా. మాల్పోహా వడ్డించారు, అది వేరే లెవెల్లో ఉంది మాల్పోహా. చూడండి ఎంత బాగుందో. ఇది చిన్నగా పలుచగా ఉంది కానీ బయట మనకి లావుగా పెద్దగా ఇస్తారు. ఇది క్రంచీగా చిన్నగా ఉంది, చాలా బాగుంది. మీరందరూ ఇక్కడికి వచ్చి ఒకసారి ఈ ఫుడ్ని టేస్ట్ చేయడం, జీవితంలో ఒకసారైనా ఇలాంటి ఫుడ్ తినాలని టేస్ట్ చేసడం కోసమైనా మీరు తినాలి. మేమైతే మా ఫ్యామిలీతో వచ్చేసాము, మీరు మాత్రం వచ్చి టేస్ట్ చేయండి అందరూ.
వడ్డించే విషయంలో కూడా పాపడ్ కానీ ఇవి కానీ పిల్లల కోసం కానీ వాళ్ళు ఏది కావాలంటే అది మళ్ళీ మళ్ళీ అడిగి వడ్డించారు. అది నాకు చాలా మర్యాద. మనం ఇంట్లో అలసిపోతూ కుకింగ్ చేసుకుని మనం వడ్డించుకుంటాం కదా, మనకి ఎవరైనా మర్యాదగా వడ్డిస్తుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది తినడానికి కూడా. తుడుచుకోవడానికి చూడండి ఎలాంటి పేపర్స్ కూడా ఇచ్చారు. చేతులు మాత్రం బయట కడుక్కోవాలి. కొన్ని రాజస్థానీ హోటల్స్లో అయితే వాళ్ళు నీళ్లు తీసుకొచ్చి పోస్తారు మనకు చేతుల మీద, కానీ వీళ్ళు చేశారు. వీళ్ళందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ జోకులు వేసుకుంటూ చాలా బాగా తింటున్నారు. అందరూ ఫోటోలు కూడా తీసుకుంటున్నారు నాలాగే. అందరు కూడా ఎవరు వాళ్ళ ఫోటోలు మొబైల్స్ తీసుకుంటున్నారు. ఇతను రాయల్ చిత్రం వాళ్ళ హెడ్. ఈ ఫుడ్ అంతా అరేంజ్ చేసింది అతను స్పెషల్గా అరేంజ్ చేసి మాతో మర్యాదగా వచ్చి పలకరించాడనమాట. నాకు ఆ విషయం చాలా నచ్చింది. మనం करके अपने हर सपने को पूरा करें।
అదండి రాజస్థానీ వాళ్ళ డ్యాన్సు. ఇంకా గణపతి టెంపుల్ని దర్శనం చేసుకుందామా. ఈ టెంపుల్స్ కూడా మధ్య మధ్యలో పెట్టి చాలా ట్రెడిషనల్గా కూడా చూపించారు. ఇంకా గేమ్స్ దగ్గరికి వచ్చేసాం. గేమ్స్లో ఇవన్నీ ఉన్నాయన్నమాట. పాటలు వింటూ గేమ్స్ కూడా మేము చూసేస్తున్నాం. చూడండి ఎలా ఏం చేస్తున్నారో ఆడుకుంటూ. కుర్చీని మాట్లాడబెట్టి కుర్చీని మాట్లాడబెట్టి
Sammy, అవన్నీ చూసి వచ్చేసరికి మెహందీలో నా టర్న్ వచ్చింది. నా టర్న్ వచ్చినప్పుడు నాకు చాలా పెద్దగా ఎక్కువగా పెట్టింది. ఫోటో కూడా తీస్తున్నాను కదా, అమ్మాయిని చాలా ప్లెజెంట్గా మాట్లాడి నాతో చాలా కంఫర్ట్ కలిగించి నాతో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు. అందరికీ హిందీ వచ్చు కాబట్టి వాళ్ళందరూ హిందీలో చాలా బాగా మాట్లాడారు. నాకు చాలా నచ్చింది. మెహందీ మాత్రం అయిపోయాక రేపు చూపిస్తాను. పవిత్ర హియర్ పవిత్ర ఈ మెహందీ పెట్టించుకుంటే పక్కన తెలుగు పీపుల్ కనిపించారు. వాళ్ళు నన్ను సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు నచ్చి. To find that wire, this wire. Anybody comes in here only then we come. దిస్ ఈజ్ లాస్ట్ అండ్ ఫైనల్ ట్రిప్. బుల్లక్కాడ్ రైడ్, హార్స్ రైడ్ చేసాము. ఇంకా నైట్ అయిపోయింది, చీకటి అయిపోయింది కదా, వెళ్ళిపోతున్నాం. టాటా బై బై ఫర్ ఆల్. సీ ఫుల్ వీడియో, లైక్, సబ్స్క్రైబ్, లవ్ యూ ఆల్.